ఎప్పుడు అదే పనా మీకు? సరేనండి, నేను మీకు ఒక ఛాలెంజ్ ఇస్తాను, కంప్లీట్ చేయగలరో లేదో చూసేద్దాము. ఛాలెంజ్ ఏంటంటే, మద్దుకూరు గుట్ట ఉంది కదా మన ఏరియాలో, ఆ గుట్ట ఎక్కి దిగి నాకు తెలిసి 200 to 300 స్టెప్స్ ఉంటాయి కదా, నేను ఓన్లీ అక్కడికి వెళ్ళిన తర్వాత మీకు 1 hour టైం అయితే ఇస్తాను. ఆ 1 hourలో ఎక్కి అక్కడ ఉన్నది ఏంటి అనేది చూపించి మన సబ్స్క్రైబర్స్కి మళ్ళీ కిందకి దిగాలి. ఈ 1 hourలో మీరు చేయగలరా లేదా అనే ఛాలెంజ్ అయితే నేను మీకు ఇద్దాం అనుకుంటున్నా. మీకు ఆ సత్తా ఉందా? అవన్నీ మాకు తెలీదు. మేము ఇచ్చేది ఏంటంటే మీకు ఛాలెంజర్ ప్లస్ అడ్వెంచర్ కూడా, అడ్వెంచర్ లాంటిది కూడా. మీరు మన సబ్స్క్రైబర్స్కి అయితే అంత గుట్ట ఎక్కి అక్కడ ఉంది ఏంటి అని చూపించి మళ్ళీ 200 to 300 స్టెప్స్ అయితే దిగాలి. నేను మళ్ళీ చెప్తున్నానండి, నేను ఓన్లీ 1 hour మాత్రమే ఇస్తాను టైం. రెడీయా? ఓకే, డన్. ఛాలెంజ్ యాక్సెప్టెడ్. ఛాలెంజ్ ప్రకారం అయితే నేనైతే బయలుదేరానండి. మా ఊరి నుంచి అయితే ఒక 20 కిలోమీటర్లు వెళ్తే సుమారు వెళ్ళాలి. అక్కడికి వెళ్ళిన తర్వాత గుట్ట ఎంత ఎత్తుంది, ఎన్ని మెట్లు ఉన్నాయి ఏంటిది అనేది అయితే నేను చూపిస్తాను. నాకు ఎంత టైం ఇచ్చిందో కూడా మీతో చెప్పింది కదా, 1 hour అయితే ఇచ్చింది మా మిస్సెస్. అక్కడికి వెళ్ళిన తర్వాత వాటర్ సర్వీస్ వెళ్ళి అన్నారు, నేను ఇంకా వాటర్ బాటిల్ కొనుక్కోవాలి. బండ్లో అయితే ఆయిల్ కొట్టించుకొని అయితే నేనైతే బయలుదేరా. బొట్టు పెట్టుకోవడం మర్చిపోయా ఈరోజు. అక్కడ కోతులు కొండముచ్చులు ఉంటాయి కాబట్టి నాతో పాటు ఒక ఉండేలు కూడా పట్టుకెళ్తున్నా కోతులను అల్లించుకోవడానికి. స్టాండ్ ఒకటి మర్చిపోయానా, మరి బ్యాగ్లో ఉందో అయితే గుర్తులేదు. అక్కడికి వెళ్ళిన తర్వాత నేను మీతో మిగతా అదైతే షేర్ చేస్తా. ఇప్పుడైతే వెళ్ళేటువంటి మార్గంలో ఉన్నా. నాకైతే చెప్పడం మర్చిపోయానండి, ఈ సర్వేలో 200 రూపాయలు మాత్రమే ఇచ్చారు. నేనైతే అందుకనే నాకు గ్లామర్ వేసుకెళ్తున్నా. దీంట్లో అయితే ఒక 150 రూపాయలు ఆయిల్ కొట్టించా, ఒక 50 రూపాయలు ఉన్నాయి వాటర్ బాటిల్ కొనుక్కోవడానికి. అక్కడికి వెళ్ళిన తర్వాత ఒక వాటర్ బాటిల్ కొనుక్కొని మనమైతే పైకి వెళ్దాం. పైకి వెళ్ళి పైన ఏమున్నాయో నేను మీతో అయితే షేర్ చేస్తాను. ఇదిగోండి, ఇప్పుడైతే నేనైతే ఇక్కడ మద్దుకూరు గుట్ట అని చెప్పాను కదా, గుట్ట దగ్గరికి అయితే వచ్చాను. నా వెనకాల ఉన్నదే గుట్ట, అదిగోండి గుడి. ఇక్కడ మనం రాగానే ఎంట్రన్స్లో ఎలా ఉందో కూడా నేను మీతో చూపిస్తా. వెనక అక్కడ నా బండి పార్క్ చేశా. అందులో అయితే మనం చూసుకోవచ్చు, అలా కట్టారు. ఆ పక్కనే అయ్యప్ప స్వామి గుడి కూడా కడుతున్నారు. అది ప్రతిష్ఠ ఇంకా అవ్వలేదు అనుకుంటా. ఇక్కడైతే నీళ్ళ కుళాయి ఉంది, మనం ఎవరైనా వస్తే కాళ్ళు కట్టుకోవడానికి. ఒక బోరు కూడా వేశారు. నేనైతే గుడి దగ్గరికి అయితే వెళ్ళట్లా. అదిగోండి దేవాలయం అయితే ఇక్కడ ఉంది. మెట్లు చూశారు కదా, ఇక్కడ మెట్లు కనపడుతున్నాయి మనకి. ఆ పై వరకు మెట్లు ఉన్నాయి, చూశారు కదా, అవేనండి. నేను మెట్లు ఎక్కేటప్పుడు మిమ్మల్ని నేనైతే కలుస్తాను. ఇదిగోండి పప్పి ఒకటి వచ్చింది, ఇక్కడ కాపలా ఉంటుంది. ఇది మరి మా ఆవిడ నాకు పనిష్మెంట్గా ఇచ్చిందా, ఛాలెంజ్గా ఇచ్చింది అయితే తెలియట్లేదండి. కొంచెం అయితే ఆయాసం వస్తుంది ఈ మెట్లు ఎక్కేసరికి. ఏదైతే ఈ మెట్లు ఎక్కేసరికి సరిపోతుంది మన జీవితం అంతా. పప్పి కమాన్. మనతో అయితే డాగి కూడా వస్తుంది. దీనికి కూడా ఎప్పుడు మోక్షం అంటే ఇది 219కా ఎంతకో మనం పైకి ఎక్కడ స్టార్ట్ చేసాం. 217కో 219కో వీడియో స్టార్టింగ్లో చూద్దాం. ఇక్కడికైతే ఇప్పటికే ఓపిక చచ్చిపోయింది నాదేమైనా తక్కువ శరీరమా, చాలా హైట్ వచ్చా. ఇప్పటికీ ఇంకా హైట్ వెళ్ళాలి. ఓ అబ్బా, చూస్తున్నారా చెమటలు పడుతున్నాయి. అయినా సరే మీకోసం ఇంత కష్టపడి అయితే మేము వీడియోలు తీస్తున్నాం కదా, మా వీడియోలకు మిమ్మల్ని కోరుకునేది ఏం లేదు. ఒక లైక్, షేర్, సబ్స్క్రైబ్ అయితే కోరుకుంటున్నాం. ఇలాంటి మరిన్ని ఛాలెంజెస్ వీడియోస్ కోసం. ఇక్కడ చూడండి, ఒక కొంచెం ఏరియా బాగుంది, చూపిస్తూ ఉండండి. ఇదిగోండి కొంచెం ఏరియా బాగుంది. నమో వెంకటేశాయ గోవింద గోవింద. మెట్లు చూసారా ఇంకా ఎలా ఉన్నాయో, ఇక్కడి నుంచి మరీ టఫ్గా ఉన్నాయి చూడండి మెట్లు, మరీ ఎత్తుక్కువ ఉన్నాయి. మరి మీకు వీడియోలో ఎలా కనపడుతుందో. ఇక్కడైతే నామాలు ఉన్నాయి. ఈ పక్కనే ఉందో చూద్దాం. అక్కడ ఆంజనేయ స్వామి కనపడుతున్నారు. ఈ దారి గుండా వెళ్దాం మెట్లు తప్పుకొని. ఇక్కడ ఏం లేవు ఫ్రెండ్స్,
అన్నీ ముళ్ళే ఉన్నాయి, కోతులు ఒకటి వస్తున్నాయి. ఇక్కడైతే ఈ ఆంజనేయ స్వామి ఒక్కళ్ళే ఉన్నారు. మరి ఇదేది కిందకు కూడా ఏం కనపడదు, లోపలికి ఉంది. అంటే ఇక్కడ ఏదో గుహ ఉంది, సొరంగ మార్గం ఉందండి. ఎలా ఉందని మీతో చూపిస్తా. కొంచెం ఇది సాహసమనే అనుకోవాలి మనం. నేను మీకోసం అయితే కొంచెం లోపలికైతే వెళ్తున్నా. కొంచెం ఈ దీంట్లోకి అయితే లోపలికి వచ్చా. ఇక్కడ ఏమైనా ఉన్నాయా? అటైతే సొరంగ మార్గం అయితే ఉంది. కొంచెం లోపలికైతే ధైర్యం చేసి వెళ్ళట్లా. మీరు పైన చూసుకోవచ్చు, పైన కూడా ఇక్కడికైతే ఇలా ఉంది. ఇది ఉందంటే ఇక్కడైతే సొరంగ మార్గం ఉంది. ఇదేంటన్నది నేనైతే కనుక్కొని మీతో చెప్తాను. ఇక్కడ ఎక్కువసేపు ఉంటాం మనకే ప్రమాదకరం. ఏ జన్మలో చేసుకున్న పుణ్యమో నాకైతే తెలియదండి. నాతో పాటు సమానంగానే పైకైతే ఎక్కింది పాపం. దీనికి ఆకలి ఏమైనా వేస్తుందో, నా దగ్గర ఎటువంటి బిస్కెట్ ప్యాకెట్లు కూడా లేవు. ఈ మెట్లయితే కట్టారు కానివ్వండి, ఎవరు వాడట్లేదు. వాడకపోవటం వల్ల ఏమైపోతుందంటే ఇది ఉన్నాయా లేవా అన్నది కూడా ఎవరికి తెలియట్లా. మనం 1 అవర్లో ఇది ఎక్కి దిగ్గలుగుతామా? ఎక్కడానికే 1 అవర్ పట్టేలా ఉంది. ఇది చూసుకోవచ్చు మనం. మీకోసం చూడండి, నేను స్టిక్ తీసుకురావటమే మేలైంది. చూసారా, 1 అవర్లో ఇది ఎక్కడం అయితే కష్టమే. ఇది చాలామందికి తెలియదు ఈ గుట్ట ఉందని. వాళ్ళ కోసమే నేనైతే ఈ వీడియో చేయడం జరుగుతోంది. ఈ మద్దుకూరు గుట్ట పైన ఏముందో చూద్దాం. ఇప్పటికైతే నాకు తెలిసి కింద నుంచి మనం సగం వరకు వచ్చాం. కాసిన వాటర్ తాగుదాం. వాటర్ బాటిల్ 20 రూపాయలు పెట్టి కొనుక్కోవాల్సి వచ్చిందండి. ఇంటి దగ్గర మంచినీళ్ళు నేను మర్చిపోయి వచ్చా. పాపం నాతో పాటు కుక్క పిల్ల కూడా ఎంత దూరం ఎక్కింది కాదు, ఏమన్నా నీళ్లు తాగుతుందేమో చూసి దానికి కూడా కొంచెం అదైతే ఎక్కుతుంది నాకంటే ముందే. కొంచెం పైకి వెళ్ళాక దానికి కూడా నీళ్లు పడతా. ఇప్పటికైతే విపరీతమైన దాహం అయితే వేస్తుంది. కానీ మెట్లెక్కేటప్పుడు గొంతు తడుపుకొని పెదాలు తడుపుకుంటే చాలండి. ఎక్కువ నీళ్లు తాగితే ఇక్కడే మధ్యలో శ్వాస వచ్చి అయితే మనం పడిపోతాం. కొంచెం శరీరం పెరిగింది కదా, దాని మీద ఎక్కలేకపోతున్నాను నేను కూడా. ఓకే, ఓవరాల్గా నాకైతే కొంచెం ఇది అడ్వెంచర్గానే అనిపించింది. ఈ కుక్క ఎక్కడికి వస్తే అక్కడ పడుకుంటుంది పాపం, ఆకలేదు. దానికి కూడా కాసిన నీళ్లు పడదాం. అదిగోండి నాతో పాటు పాపం ఇక్కడ కుక్క ఉంది. దానికి బాటిల్తో పడతానంటే తాగట్లా. కొన్ని పాపం తాగుతుంది చూసారా. దానికి కూడా దాహం వేసింది పాపం. పట్టు. ఓకేనండి, ఎవరు ఇక్కడ దాకా అయితే పైకి వచ్చారండి. అదైతే అనవాళ్ళు తెలుస్తోంది. మరి ఇక్కడ ఎవరైనా సిగరెట్ దాకా ఏమైనా పడేశారో, లేకపోతే రాయి రాచుకొనేమని రగడాకు అంటారు, ఎండిపోయిన ఆకుని. ఈ రగడాకు ఏమైనా అంటుకుందేమో తెలీదు. కానీ ఇక్కడైతే ఎవరో కాల్చిన ఆనవాళ్ళు అయితే ఉన్నాయి. ఇవి రీసెంట్గా అయితేనే కాలింది, ఎందుకంటే రీసెంట్గా కాలింది కాబట్టి ఆనవాళ్ళు అయితే మనకి తెలుస్తున్నాయి. ఇదిగోండి, ఇప్పటికైతే అన్నం కూడా దానిలా ఈ మెట్లు ఎక్కుదామని. ఇవ్వండి, ఇక్కడ చెట్టు వెల్కమ్ అని రాశారు చూసారా. ఇక్కడి నుంచి అయితే ఇక రాయి వచ్చేసింది, కొండరాయి. అమ్మో, ఇంకా మెట్లు ఉన్నాయి, దీని అమ్మ కడుపు కాల. కానీ ఎవరో పుణ్యాత్ములండి మెట్లు కట్టిన కొత్తల్లో అనుకుంటా. మీకు పసుపు గుర్తులు ఏమైనా కనపడుతున్నాయేమో. ప్రతి మెట్టుకి నేను చూశాను కదా, పసుపు గుర్తులు అయితే ఉన్నాయి. ప్రతి మెట్టుకి ఉన్నాయి. మనం వచ్చిన దారి అయితే ఇది. పైకి వెళ్ళాక ఓవరాల్గా వ్యూ ఎలా ఉందో కూడా చూపిస్తా. మెట్లు అయితే కంప్లీట్ అయినట్టే. ఇంకొక 4 మెట్లు ఉన్నాయి, మీరు చూసుకోవచ్చు. ఎంత పైకి వచ్చిన తర్వాత ఇక్కడ ఏముందో చూద్దాం. ఇక్కడైతే
మరి ఎవరు దేవత అయితే అర్థం కావట్లే పసుపు కుంకాల వల్ల. ఇక్కడైతే ఎవరికి పూజలు కూడా చేశారు, రాయి మీద రాయి నిలబెట్టారు ఇంటి మీద ఇంటికి కొడదామని. ఇక్కడి నుంచి అయితే ఈ విధంగా ఉన్నాయి, మెట్లాగే ఉన్నాయి కానీ ఈ విధంగా ఉన్నాయి. ఇక్కడ ఇంకేమైనా ఉన్నాయేమో పైకి ఎక్క కొంచెం చూద్దాం, పాదాలు అవన్నీ ఎక్కడ ఉన్నాయో. ఇప్పుడైతే సుమారు నేను పూర్తిగా పైకి వచ్చేసినట్టేనండి కొండపైకి. ఇంకా పైకి కూడా ఎక్కొచ్చు మనం ఎక్కాలనుకుంటే, కానీ అక్కడ దాకైతే దారి నాకైతే తెలియదు. ఇక్కడ వరకే తెలుసు. నేను కూర్చోవడం కూడా భయంగానే కూర్చోను. నాతో పాటు ఇక్కడ దాకా ఆ కుక్క వచ్చింది, మళ్ళీ దాన్ని నాతో పాటు కిందకి తీసుకెళ్తా. పాపం దానికి దారి తెలియకపోతే ఇబ్బంది పడుతుంది. ఎండ అయితే మోగండి ఉంది. పైకి చూడండి సూర్యుడు ఎలా ఉన్నాడు. చూడండి సూర్యుడు చూసారా, మీకు కనపడుతున్నాడా సూర్య భగవానుడు మేఘాల మధ్యలో ఉన్నాడు. అదేవిధంగా ఇక్కడి నుంచి ఓవరాల్గా వ్యూ చూడండి. ఇంకొక ఊరు కానీ ఏం లేదు చూసారా, అంతా పంట పొలాలు వరి పొలాలే ఉన్నాయి. ఇక్కడి నుంచి నేను కింద పడ్డా ఇద్దరం గొల్లైపోతాం. అందుకని జాగ్రత్తగా అయితే వీడియో తీస్తా, ఏమనుకోకండి ఫుటేజ్ సరిగ్గా రాకపోతే. ఇక్కడ నేను పైకి ఎక్కి ఇక్కడ కూర్చున్న కారణం ఏంటంటే, ఇక్కడ ఒక హోల్ ఉంది. మరి కింద మనం చూసింది ఇక్కడికి ఏమైనా జాయింట్ ఏమైనా ఉందేమో మరి నాకైతే తెలియదు. ఈ హోల్ లోపల ఏముందో మనం చూద్దాం. ఒక నిమిషం చూడండి, హోల్ లోపల ఏముందో మీరే. ఇదైతే హోల్ ఉంది, హోల్ లోపల ఈ విధంగా ఉంది. అంతా నాచు పట్టేసింది. కానీ ఎంత అద్భుతం అంటేనండి, వర్షాలు కూడా పడట్లేదు. అలాంటి సమయాల్లో ఇక్కడ నీళ్ళు అయితే ఉన్నాయి. దాంట్లో ఇవ్వండి రూపాయి కాయిన్ కూడా ఉంది చూడండి. కాయిన్స్ కూడా ఎవరో పైకి వచ్చినప్పుడు వేశారు. ఇదేనండి ఇక్కడ ఉన్నటువంటి అద్భుతం. అయితే ఇంకా నేను మంచిగా ఇది కనపడేలా అయితే ఏర్పాటు చేస్తా. ఒక్క నిమిషం ఉండండి. పాటు కోతులు వెళ్ళించుకునే ఉండేలు తెచ్చా కదండి, అక్కడ పెట్టి మర్చిపోయాను నేను. వెళ్ళేదారిలో ఏమైనా దొరుకుతుందేమో చూడాలి. సరే ఇప్పుడైతే నేను మీకు ఇక్కడ వ్యూ చూపిస్తా. ఇదిగోండి చూసేయండి. ఇవ్వండి హోలు, ఇంత నీళ్ళు అయితే ఉండడం అయితే చాలా అద్భుతం. ఇదేనండి బావి, వెంకటేశ్వర స్వామి బావి అంటారు. పైన కొండపైన పాదాలు అలాంటివి అయితే ఏం లవ్లే కానివ్వండి. ఒక గుహ లాంటివి అయితే ఉన్నాయి, చూసేయచ్చు. నీళ్ళు అండి ఇవి అయితే, గ్యారంటీకి అయితే వాటరే అవి. మరి మీకు ఎలా కనపడుతాయో నాకైతే తెలియదు. ఇవన్నీ అయితే వాటరే. ఇంకా మనం ఎక్కితే పైకి ఎక్కచ్చు. ఆ కొంచెం కూడా ఎక్కుదామని అయితే ఉంది కానివ్వండి, కానీ మనసులో అయితే భయం వేస్తుంది, తెలియని భయం. ఒక్కడనే వచ్చా కదా, ఇంకెవరూ కూడా రాలేదు, నేను ఒక్కడనే ఉన్నా ఇక్కడ. అందుకని కొంచెం అయితే భయంగా అయితే ఉంది. ఇది అడ్వెంచర్ అనుకోవాలా లేకపోతే నాకు ఇచ్చిన పనిష్మెంట్ అనుకోవాలా అయితే నాకైతే అర్థం కావట్లా. ఇదండి ఇక్కడికైతే ఓవరాల్గా నేనైతే పైకి ఎక్కడానికి ఎంత టైం పట్టింది ఇప్పుడు నేనైతే మీకు చూపిస్తా. ఒక్క నిమిషం అయితే ఉండండి. ఇదిగోండి టైం అయితే 2:42 అయింది. 2:19కే ఎంతకో మనం స్టార్ట్ చేసాము. ఇదిగోండి టైం అయితే 2:42 అయింది. మరి మీకు వీడియోలో ఎలా కనబడుతుందో. ఇంకా మనకైతే హాఫ్ అన్ అవర్ టైం ఉంది. ఈ హాఫ్ అన్ అవర్లో మనం కిందకు కూడా చక్క అయితే వెళ్ళిపోదాం. ఇదిగోండి ఇప్పుడైతే నేను అక్కడి నుంచి అయితే 1, 2, 3 సుమారు ఒక 15 మెట్లు వచ్చా. ఇక్కడి నుంచి ఇంకా ఎన్ని మెట్లు ఉన్నాయో నేను లెక్కేసి కిందకి వెళ్ళాక ఓవరాల్ మెట్లు అయితే నేను మీతో షేర్ చేసుకుంటా. 25, 26, 27, 28, 29, 30, 31, 32, 33, 34, 35, 39, 40, 41, 42, 43, 44, 45, 46, 47, 50, 51, 52, 55, 56, 57, 58, 59, 60, 62, 63, 64, 65, 67, 68, 69, 70, 71, 74. ఇక్కడికైతే 74 మెట్లు వచ్చా. 74 నా దేశం 150 ఉంటాయేమో చూద్దాం. 74, 40, 41, 42, 43, 44, 46, 47, 48, 49, 150, 150, 151, 152, 154, 155, 156,
157, 158, 159, సగం గుట్టకు 159 మెట్లు వచ్చాయి. కిందకి వెళ్ళే కొంచెం ఇంకెన్ని మెట్లు ఉన్నాయో చూద్దాం. 248, 49, 50, 51, 52, 53, 54, 55, 56, 57, 58, 258, 259, 260, 262, 262, 263, 264, 267, 267, 30 వంతు దిగాం మనం. 267, 168, 69, 70, 71, 72, 73, 74, 75, 76, 77, 78, 79, 80, 84, 85, 86, 87, 90, 91, 92, 93, 94, 95, 96, 97, 98, 99, 100. ఇక్కడికి 300 మెట్లు. మీకు ఎన్ని మెట్లు ఉంటాయో కూడా తెలియాలి కదా, అందుకనైతే నేను మీకోసం చూపిస్తున్నా. 100, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 11, 12, 13, 17, 18, 19, 20, 21, 22, 23, 24, 25, 26, 27, 28, 29, 30, 37, 38, 39, 40, 41, 42, 43, 44, 45, 46, 47, 48 అంటే 348. ఆల్మోస్ట్ కిందకు వచ్చేసాం. 49, 50, 51, 52, 53, 58, 59, 60, 61, 65, 66, 67, 68, 69, 70, 71, 72, 372. ఇక్కడే నా పాదరక్షలు విడిచిపెట్టా. ఇదిగోండి నా పాదరక్షలు కూడా వేసుకుంటున్నా. 372, 73, 74, 75, 76, 77, 78, 79, 380 మెట్లు. మొత్తం సుమారుగా 380 మెట్లు ఉన్నాయి. ఇప్పుడు టైం ఎంత అయిందో చూసేద్దాం. మనం ఆల్మోస్ట్ మళ్ళీ మన బండి దగ్గరికి అయితే వెళ్ళాక కౌంట్ కదా, అందుకనైతే ఇప్పుడు మన బండి దగ్గరికి అయితే నేను నడుచుకుంటూ వెళుతున్నా. ఇవ్వండి, ఇప్పుడైతే నేను బండి దగ్గరికి అయితే నడుచుకుంటూ వెళ్తున్నా. కొండ కూడా దిగటం ఎక్కడం 1 అవర్ ఛాలెంజ్ అయితే నాకు తెలిసి సరిపోయిందని అయితే అనుకుంటున్నా. బండి దగ్గర అయితే మనం టైం మొదలుపెట్టాం. మళ్ళీ ఇదిగోండి నా బుజ్జి తల్లి, నా బండి దగ్గరికి అయితే వచ్చేసాం. ఇప్పుడు టైం ఎంత అయిందో మీకు నేను చూపిస్తా. ఒక్క నిమిషం. 2 గంటల 55 నిమిషాలు పోయిందండి టైము. ఇంకా మనకి ఇచ్చిన టైంలో 10, 19, 5, 19, 24, ఇంకా 24 నిమిషాలు మిగిలింది. అంటే సుమారు మనకు పట్టింది 40 నిమిషాలే పట్టింది ఓవరాల్గా. 40 నిమిషాలు, అదే 40 నిమిషాలు అనుకుంటే 40 నిమిషాలు పట్టింది కొండెక్కి దిగటం. 380 మెట్లు ఎక్కి 380 మెట్లు అయితే నేను దిగానండి. కొంచెం దామేస్తుంది, మంచినీళ్ళు తాగుతామే. మీకోసం అయితే మేము ఇంత కష్టపడుతున్నాం కదా, మీరు మా కోసం లైక్, షేర్, సబ్స్క్రైబ్ అయితే చేయొచ్చు కదా ఫ్రెండ్స్. మేము మీ నుంచి ఆశించేది అదే. ఇలాంటి మరిన్ని మంచి అడ్వెంచర్స్ వీడియోస్ కానీ, లేకపోతే ఇలాంటి కొండల వీడియోలు కానీ, ఛాలెంజెస్ వీడియోస్ కానీ, ఇలాంటి వీడియోలు అయితే మేమైతే మీకోసం అయితే తీసుకొస్తాం. ఓకే ఫ్రెండ్స్, ఇంతతో ఈ వీడియోని అయితే కంప్లీట్ చేసేద్దాం. మనకి సుమారు మెట్లెక్కి దిగటం, పైన ఎక్స్ప్లోర్ చేయడానికి మొత్తం పట్టిన టైం అయితే అంత టైం కాలేదు. అక్కడికి నేను పైకి ఎక్కువ 10 నిమిషాలు కూడా కూర్చున్నా. ఆయాసం వస్తుంది, కాళ్ళు వణుకుతున్నాయి, కొంచెం కష్టంగానే ఉంది. కుదిరితే అందరూ చూపించిన విధంగానే మనం కూడా అహోబిలం వెళ్ళి ట్రెక్కింగ్ చేద్దాం. అహోబిలం వెళ్దాం. ఇంకా ఏమైనా ఉంటే కోటప్పకొండ కూడా ట్రెక్కింగ్ ఉంది, అది కూడా నేనైతే మీకోసం ట్రెక్కింగ్ చేసి అయితే చూపిస్తా. అందరికీ కింద ఉన్నటువంటి శివాలయమే తెలుసు, నాకు మిగతా 2 శివాలయాలు కూడా తెలుసు. అవి ఎక్కడున్నాయి, ఎలా వెళ్ళాలో కూడా నేనైతే కోటప్పకొండ వీడియోలో అయితే చూపిస్తా. ఇక్కడితో అయితే ఈ వీడియోని అయితే ఎండ్ చేసేస్తున్నాం ఫ్రెండ్స్. బాయ్. ఈ వీడియో మీకు నచ్చిందైతే అనుకుంటున్నా. మన వీడియోలు నచ్చినట్టయితే ఒక లైక్, షేర్, సబ్స్క్రైబ్ అయితే చేయండి. అందరికీ ఈ వీడియోతో ఇక్కడికి సెలవు.
మళ్ళీ మరిన్ని వీడియోలతో మీ ముందుకు వచ్చేస్తాం. ఓకే, బాయ్ ఫ్రెండ్స్.